పిఎస్సి డాక్టర్తో ఇప్పుడు పిఎస్సి డాక్టర్లు ఆసుపత్రిలో చేరుతున్నప్పుడు ఎక్కడా ఎటువంటి కమిట్మెంట్ లేదు. ఏది ఇన్ సర్వీస్ కోటా ఇస్తామని కదా, కొన్ని సంవత్సరాల గతంలో వెయిటేజ్ ఇచ్చేవాళ్ళు, తర్వాత కొన్ని చోట్ల ఇన్ సర్వీస్ కోటా పెట్టడం జరిగింది. అయితే ఇన్ సర్వీస్ కోటా మా రిక్వైర్మెంట్ ప్రకారం ఈ సంవత్సరం చేరితే 3 సంవత్సరాల తర్వాత బయటకు వస్తారు. 28-29 సంవత్సరానికి సెకండరీ హెల్త్లో కానీ టెర్షరీ హెల్త్లో కానీ 103 స్పెషలిస్టుల డాక్టర్లు మాత్రమే అవసరం ఉంది. కమిటీ కేవలం 3 డిసిప్లిన్స్లో 3 స్పెషాలిటీస్లో మాత్రమే 15% రిజర్వేషన్ పెట్టాలని కమిటీ రికమెండ్ చేసింది. అయితే మేము దాన్ని సానుకూలంగా స్పందించి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వీరు ఎందుకంటే స్పెషలిస్ట్లో ఎక్కువ ఉన్నా పర్వాలేదనే ఉద్దేశంతో దాన్ని 15% 7 స్పెషాలిటీస్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత మళ్ళీ పిఎస్సి డాక్టర్ల విన్నతి మేరకు దాన్ని 15% 7% చేశాం. మరీ తర్వాత ముఖ్యమంత్రి గారు మరింత సానుకూలంగా స్పందించి దాన్ని 20% అన్ని స్పెషాలిటీస్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇది రాబోయే రోజుల్లో మన ఈ సంవత్సరం 244 మంది విద్యార్థులు స్పెషలిస్టులు బయటకు వస్తున్నారు. రిక్వైర్మెంట్ 3 ఏళ్ల తర్వాత 105 మాత్రమే ఉంది. ఈ లెక్కన ప్రతి సంవత్సరం 300 నుంచి 400, 500 దాకా, ఎందుకంటే పీజీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరమే 169గా సీడీపీట్లు పెంచాలని మేము కేంద్రాన్ని కోరడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చిన తర్వాత సెకండరీ హాస్పిటల్లో కానీ టెర్షరీ హాస్పిటల్లో కానీ స్పెషలిస్టుల అవసరం ఉండట్లేదు. పైగా రిక్రూట్మెంట్ కూడా చేశాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా నిరంతరాయంగా వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో సెకండరీ హాస్పిటల్స్లో కూడా మేము 250 రిక్రూట్మెంట్ చేయడం వల్ల ఇవాళ మొత్తం 2600 రిక్రూట్మెంట్ చేశాం ఈ కాలంలో, ఈ 15 నెలల కాలంలో. దాని కారణంగా ఖాళీలు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ సర్వీస్ కోటా కారణంగా ఒకటి ఆ మేరకు రిజర్వేషన్ బయట మెరిట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అది కూడా వాస్తవం ఒప్పుకోవాలి. బయట చదివి కష్టపడి పీజీలోకి పోవాలనుకున్న వాళ్ళకి ఇన్ సర్వీస్ కోటా కారణంగా నష్టం జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ సర్వీస్ కోటా ఎక్కువ అయిన తర్వాత స్పెషాలిటీస్లో అంత డిమాండ్ రిక్వైర్మెంట్ లేదు. అయితే డాక్టర్లు పిఎస్సి డాక్టర్లు ఏమంటున్నారంటే మేము ప్రైమరీ హెల్త్లోనే ఉంటాము అని చెప్తున్నారు. ప్రైమరీ హెల్త్లోనే ఉంటామంటే 3 సంవత్సరాల పాటు చదువుతున్న సందర్భంలో ప్రభుత్వమే ఇన్ సర్వీస్ కోటాలో రిజర్వేషన్ ఇస్తుంది. ప్రభుత్వమే ఆ 3 సంవత్సరాలు వారికి జీతాలు ఇస్తుంది. ప్రభుత్వం తర్వాత కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, బాండ్ కట్టట్లేదు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటున్నాం. అది కూడా జరుగుతోంది. ప్రభుత్వ ఖర్చులతో ప్రజాధనంతో చదివి కొంతమంది బయటికి కూడా వెళ్తున్నారు. సరే, వాళ్ళని ఏ రకంగా చూస్తాం, చర్యలు ఏ తీసుకుంటామని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పిఎస్సి డాక్టర్ల డిమాండ్ ఏంటంటే ఆ 3 సంవత్సరాలు ఆ పిఎస్సిల్లో ఎవరిని కూడా అపాయింట్ చేయకండి, స్పెషలిస్ట్ అయిన తర్వాత మేమే వచ్చి చూస్తామని. పిఎస్సిల్లో అంత పెద్ద సంఖ్యలో డాక్టర్లు లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. మాకు కొంతమంది డాక్టర్లు కాదు, 5,30,00,000 ప్రజల ప్రాణాలు ముఖ్యం. అందుకని డాక్టర్లు కూడా అర్థం చేసుకోవాల్సిన అన్ని విషయాలు తెలుసు. బాగా చదువుకున్న డాక్టర్లు అన్ని విషయాలు తెలుసు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అది కూడా నేను ఒప్పుకుంటాను. కాబట్టి ఈ పేదలకి ఎక్కడన్నా ఆరోగ్యపరమైన సేవల్లో అంతరాయం కలగడం ప్రభుత్వం దాన్ని ఉపేక్షించదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇవాళ చెప్పాం 20% అన్ని స్పెషాలిటీస్లో ఇస్తామని. తర్వాత నవంబర్లో కూర్చొని నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి ఏ రకంగా ఉండాలి, రిక్వైర్మెంట్ ఏంటి, డిమాండ్ ఏంటి, దానికి అనుగుణంగా సప్లై ఉండాలనే ఉద్దేశంగా చర్చలు జరుపుదామని పిలవడం జరిగింది. కాబట్టి విరమించుకొని రావాల్సి ఉంది. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ. ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాం. ఇది ఎవరు ఒకరి జేబుల్లోంచి ఇస్తున్న డబ్బు కాదు. కాబట్టి ప్రజల డబ్బుకు మేము జవాబుదారీతనంగా ఉండాలా. రెండోది, మెరిట్లో వస్తున్న స్టూడెంట్కి కూడా అవకాశం కల్పించాలా. మూడోది, నిరంతరాయంగా సేవలు అందించాలా. అవసరం ఉంది కాబట్టి మేము 300 మంది బయటకు వస్తున్నాం, ఈసారి రిజర్వేషన్లో పోతాం. కాబట్టి ఆ 300 నియామకం చేయొద్దు, నెక్స్ట్ 300 పోతాం, ఆ 300 మంది నియామకం చేయొద్దు డాక్టర్లను అంటే ఆ పిఎస్సిలో ఉంటున్న 1900 పిఎస్సిలో ఇంతమంది డాక్టర్లు లేకపోతే ఇప్పటికే కొరత ఉంటే ఇప్పుడు 117 డాక్టర్ల కొరత మాత్రమే ఉంది పిఎస్సిలో, మెడికల్ ఆఫీసర్లకి. వాటి నియామకాలు చేస్తున్నాం. కాబట్టి ఈ అర్థం చేసుకోవాలి. డాక్టర్లు కూడా పిఎస్సి ఆందోళన చేస్తున్న డాక్టర్లు కూడా విరమించాల్సిందే నేను కోరుతున్నా. మీ డిమాండ్ల పట్ల మేము సానుకూలంగా ఉన్నాం. ఇతర డిమాండ్లు ఉన్నాయి. ఏది ప్రమోషనల్, టైం బౌండ్ ప్రమోషనల్ విషయంలో మేము ఇప్పటికే ఫైనాన్స్ మినిస్ట్రీకి పంపడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ట్రైబల్ ఏరియాలో జరుగుతున్న వారికి ఇన్సెంటివ్స్ని ఆన్ పార్ విత్ సెకండరీ హెల్త్ డాక్టర్స్ ఎవరు ఉన్నారో వారికి ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాం. కాబట్టి సానుకూలంగా ఉన్నాం. అందరం కలిసి చేయాలా. మనం ఒక పవిత్ర వృత్తిలోకి వచ్చామనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. మరీ కొన్ని స్వార్థపూరిత ఆలోచనలు ఉండకూడదు. మనం పవిత్ర లక్ష్యంతో వచ్చాం, దాని వైపు పోవాలి. ఎందుకంటే చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు, పేరెంట్స్ ఇట్లా రిజర్వేషన్ వస్తే మా పిల్లలకు నష్టం జరుగుతుంది కదా. నేను వారికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. అదే సమయంలో సేవలు అందించాల్సిన బాధ్యత కూడా మా మీద, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి గమనించాల్సిందిగా, దీక్షను విరమించేసి నిధుల్లోకి చేరాల్సిందిగా నేను కోరుతున్నా. మిగతా విషయాలు ఖచ్చితంగా మాట్లాడుతాం. ప్రజలకు ఎక్కడ ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగకూడదు.